యా చూడండి, ఇది ఎవరు తెలంగాణ తల్లి రూపొందించినటువంటి రమణారెడ్డి గారు చెప్తున్నటువంటి విషయం. ఈయన గతంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి కూడా ఈయననే డిజైన్ చేసిండు. సో చూద్దాం. అమ్మ రూపం ఇస్తే అబండాల తెలంగాణ తల్లి విగ్రహం కోసం నేను ₹1 కూడా తీసుకోలే, కోట్లు తీసుకున్నట్లు సిద్ధారెడ్డి అనడం బాధించింది. విగ్రహ శిల్పి ఎంవి రమణారెడ్డి ఆవేదన అంటూ చూస్తాం. సిద్ధారెడ్డికి మైండ్ దొబ్బింది. ఆయన కవి, పాపం అందరం గౌరవించాలం, కానీ ఆయనకు మైండ్ దొబ్బింది. కేసీఆర్ ఇచ్చేటువంటి కుక్క బిస్కెట్ అలవాటు పడి వీళ్ళందరూ కూడా మైండ్ దొబ్బింది. గత సర్కారు టైంలో శకటాలు లోగోలు చేసిన ₹1 కూడా ఇయ్యలే. అమరజ్యోతి నిర్మిస్తే ఇప్పటికీ 40% బిల్లులు రాలే. కాంట్రాక్టర్ మాత్రం 98% ఇచ్చేశారు. 7 ఏళ్ళు కష్టపడి నిర్మిస్తే ప్రారంభం రోజు కనీసం కళాకారుడైన నాకే గుర్తించలే. నాడు పదవుల్లో ఉన్నప్పుడు సిద్ధారెడ్డికి రాష్ట్రగీతం ఎందుకు యాదికి రాలే? ఆయన పేడ్ బానిసలా వ్యవహరిస్తున్నాడు. ఆయన చేసిన ఆరోపణలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ అంటూ రమణారెడ్డి చెప్తున్నాడు. వాస్తవమే, తప్పదు, చెప్పాలి, డిమాండ్ చేయాలి. తెలంగాణ తల్లికి అమ్మ రూపం ఇవ్వడమే తాము చేసిన తప్ప అని తెలంగాణ తల్లి విగ్రహ శిల్పి చిత్రకారుడు ఎంవి రమణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లు ఉన్న వాళ్ళ తల్లులకు కిరీటాలు పెడతారేమో కానీ మాలాంటి సామాన్యుల తల్లులకు కిరీటాలు పెట్టలేం. సామాన్యులుగా, కళాకారులుగా తెలంగాణ తల్లిలో మా తల్లును చూసుకోవాలనుకున్న తప్ప దేవతామూర్తులం కాదు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ₹1 తీసుకోకుండా తెలంగాణ తల్లి విగ్రహం తయారు చేస్తే ₹1 తీసుకున్నట్లు నందిని సిద్ధారెడ్డి లాంటి వ్యక్తి నాపై ఆబండాలు వేయడం బాధించింది అని ఆయన అన్నారు. గురువారం సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఎంవి రమణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కొత్తగా తయారు చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు నయా పైసా తీసుకోలేదని, కానీ సెక్రటరీ ఎదుట అందరి సమక్షంలో సీఎం తమను ఘనంగా సన్మానించడం కళాకారులుగా తమకు దక్కిన గౌరవం అని పేర్కొన్నారు. సో రమణారెడ్డి గతంలో అనేక రకాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఏ డిజైన్ చేయాలని కానీ రమణారెడ్డి డిజైన్ ఇస్తాడు. సో ఆయన్ని పట్టుకొని ఈరోజు సిద్ధారెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఏం చేస్తాం, నీకు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చి ₹100 కోట్ల ఇస్తే అప్పుడు కేసీఆర్ మంచిగాడు. వీళ్ళకి కనీసం న్యాయం చేద్దామంటే కూడా వీళ్ళని నువ్వు గుర్తించట్లేదు. ఆ పైన విమర్శలు చేస్తూ ఉన్నావు. ఎట్లా కవి అయినవే నాకు అర్థం కాదు. నువ్వు వాస్తవంగా నిన్ను విమర్శించే అర్హత నాకు లేదు. వాస్తవం చెప్తాను, నిన్ను విమర్శించే అర్హత నాకు లేదు. ఎందుకంటే నీ స్థాయి వేరు, నేను చాలా చిన్నవాడిని. కానీ ఈరోజు కేసీఆర్ వేసేట కుక్క బిస్కెట్లకు అలవాటు పడ్డ మీరు లైన్ తప్పుతూ ఉన్నారు కాబట్టి మా లైన్లో కూడా మేము కూడా లైన్ తప్పాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు గతంలో కేసీఆర్ ఏనాడని ఒక్క కవినను గుర్తించిండా? ఎందుకు గుర్తించలేదు? ఎందుకు అప్పుడు మాట్లాడలేదు? ఎందుకు నోరు మెదపలేదు? ఎందుకు నోరు కట్టుకొని ఉన్నారు మీరంతా? ఇప్పుడేమో నోరు లేస్తూ ఉంది నీకు, దేశప్రసరికి, మీ అందరికీ. ఎక్కడ పోయినా 10 ఏళ్ళు మీ నోరులన్నీ. ఇప్పుడేమో మొత్తం ఏదో అయిపోయింది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు నిజంగా మీరే తెలంగాణ ద్రోహులు. తెలంగాణ అభివృద్ధికి అడ్డంకులు మీరే. తెలంగాణ కళాకారులకు ఈరోజు ద్రోహం చేసింది మీరే. మీరు మాట్లాడుతూ ఉన్నారా? దెయ్యాలు వేదాలు వల్లించబడతా ఉంది. 10 ఏళ్ళలో ఒక్క కళాకారులను, ఒక్క కవినను గుర్తించరా మీరు? నిజంగా కేసీఆర్ బానిసలుగా, కేసీఆర్ వేసేటువంటి కుక్క బిస్కెట్లకు అలవాటు పడి, కేసీఆర్ చెంచాలుగా తయారై ఈరోజు తెలంగాణ పైన విషగక్కుతున్నారు మీరంతా కూడా. దేశప్రసంగం మీరంతా కూడా. సో ఇగో సిద్దిపేట జిల్లా నుంచి నాడు ఉన్నత పదవిలో కొనసాగిన నాయకులు ఏ ఒక్కరు తనకు బిల్లు ఇప్పించకపోగా ఇప్పుడు కోట్లు తీసుకున్నట్టు ఆరోపించిన సిగ్గుచేటన్నారు. 2015లో రిపబ్లిక్ డే వేడుకలకు తెలంగాణ తొలి శకటాన్ని నేను డిజైన్ చేశాను. ఇందుకోసం నేటికి ₹1 కూడా తీసుకోలేదు. ఈ విషయాన్ని నందిని సిద్ధారెడ్డి, దేశపతి శ్రీనివాస్ లాంటి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లినా నాటి ప్రభుత్వం స్పందించలేదు. ఆ శకటాన్ని ఢిల్లీ అధికారులు ఆమోదించకపోవడంతో నా సొంత డబ్బులతో కోర్టును ఆశ్రయించి చివరికి తెలంగాణ శకటాన్ని ప్రదర్శించాం. అప్పట్లో గ్రామ జ్యోతి లోగోను నేనే డిజైన్ చేశాను. దీనికి ₹1 కూడా ఇవ్వలేదు. 2018లో మొదలైన తెలంగాణ అమరవీరుల స్మారక నిర్మాణం అమరజ్యోతి కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాను. దేశం గర్వించేలా ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా అతి పెద్ద అతుకులు లేని స్టెయిన్లెస్ స్టీల్ నిర్మాణాన్ని డిజైన్ చేసి నా పర్యవేక్షణ నిర్మించాం. కానీ ఇప్పటికీ 40% డబ్బులు ఇవ్వకుండా నిర్మించిన కాంట్రాక్టర్ మాత్రం 90% చెల్లింపులు చేశారు. 7 ఏళ్ల పాటు శ్రమించి ఒక అద్భుత నిర్మాణం చేపడితే ప్రారంభం రోజు కనీసం కళాకారుడిగా నాకు సన్మానం కూడా చేయలేదు. కళాకారుడికి ఇదా మీ పరిస్థితి అంటూ ఈరోజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్ధారెడ్డిది ఊడగిప్పు రాజకీయం. వాళ్ళందరూ కూడా కేసీఆర్ చెంచాలు. బరాబర్ నేను చెప్తాను, కేసీఆర్ చెంచాలే వీళ్ళంతా. కేసీఆర్ వేసేటువంటి కుక్క బిస్కెట్లకు అలవాటు పడ్డటువంటి ప్రగతి భవన్, ఇప్పుడు ప్రగతి భవన్ లేదు కానీ ఈరోజు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ దగ్గర ఉన్నటువంటి బానిస శునకాలు అని చెప్పేసి అంట. అనొద్దు, నేను వాళ్ళ స్థాయి నాది కాదు. అయినప్పటికీ కూడా వాళ్ళు లైన్ తప్పుతున్నారు కాబట్టి నేను కూడా లైన్ తప్పాల్సిన పరిస్థితి ఏర్పడ్డది.
నందిని సిద్ధారెడ్డి ఆరోపణలు అర్ధరహితమని, కళను డబ్బుతో ముడిపెట్టి డబ్బుల కోసమే కళాకారుడు పనిచేస్తారన్నట్లుగా ఆయన ఆరోపణలు చేయడం సిగ్గుచేటని ఎంవి రామనారెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో అధికార హోదాలు అనుభవించి ఆస్వాదించి డబ్బుల్లో మునిగిన ఆయన అదే అహంకారంతో మాట్లాడుతున్నారు. 3 ఏళ్ల పాటు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్గా పనిచేసిన ఆయన రాష్ట్ర గీతం ఉండాలన్న ప్రయత్నం చేశారా? తెలంగాణ తల్లికి అధికారికంగా ఒక విగ్రహం ఉండాలని ఏనాడైనా ప్రయత్నించారా? ఉద్యమానికే స్ఫూర్తిదాయకంగా నిలిచిన గన్ పార్క్ అమరుల స్మారక శిల్పిని గౌరవించాలనే ఆలోచన ఆయనకు ఎప్పుడైనా వచ్చిందా? రాష్ట్రంలో ఉన్నటువంటి కవులు రచయితలను గౌరవించాలని ఏనాడైనా అనుకున్నాడా అని ప్రశ్నించారు. చెప్పు సిద్ధారెడ్డి గారు, చెప్పండి. దేశ్పాల్ శ్రీనివాస్ చెప్పండి, వీటికి సమాధానం చెప్పండి. రమణారెడ్డి వేసినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పేటువంటి దమ్ము ధైర్యం మీకుందా? లేదంటే మళ్ళీ కేసీఆర్ వేసాడు కుక్క పిష్కాలు మళ్ళీ వచ్చి మళ్ళీ చెప్తారా? పాత శిల్పంలో నందిని సిద్ధారెడ్డికి పోచంపల్లి చీర కనిపించిందట. ఈయన కళాధారణకు జోహార్లు అని విమర్శించారు. నందిని సిద్ధారెడ్డి సాహిత్య అకాడమీ చైర్మన్గా ఉన్న కాలంలో ప్రపంచ తెలుగు మహాసభల బడ్జెట్ దుర్వినియోగమైందని, అందులో ఆయన వాటా ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. మేము మేధావులుగా భావిస్తున్నటువంటి సిద్ధారెడ్డి లాంటి వాళ్ళు కొందరు పేట్ బానిసల్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు. అమరుల త్యాగాలను బహుజనుల ఉద్యమ భాగస్వామిని తెదించి బోనాలు, సమ్మక్క, సార్లమ్మ, సదర్ లాంటి పండుగలను కించపరిచే ఈ పెద్ద మనిషి సిద్ధారెడ్డి చేసేది ఊడగింపు రాజకీయం అని శిల్పి రమణారెడ్డి ఘాటుగా విమర్శించారు. నేను ఒక కళాకారుడిగా ఆత్మగౌరవంతో ఆత్మాభిమానంతో నిజాయితీగా పనిచేస్తా. తెలంగాణ తల్లి శిల్పానికి కళాకారుడిగా కోట్లు తీసుకున్నాననే ఆరోపణలు మీరు రుజువు చేయాలి, లేదంటే పత్రికా ముఖంగా క్షమాపణ చెప్పాలి అని నందిని సిద్ధారెడ్డికి రమణారెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ తల్లిపై కొందరు చేసే దుష్ప్రచారం తిప్పికొడతామని, ఈ విషయంలో ఎలాంటి చర్చకైనా తాను సిద్ధమని ఆయన ప్రకటించారు. మీడియా సమావేశంలో వీళ్ళందరూ పాల్గొనాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇప్పటికైనా కానీ నందిని సిద్ధారెడ్డి, దేశ్పాల్ శ్రీనివాస్, మీరు కక్కుతున్నటువంటి విషయం ఏదైతే ఉందో అది తెలంగాణకు ఆటంకంగా కనబడతా ఉంది. గత 10 ఏళ్ళు మీరు ఎవరి సంఖ్య నాకిండ్రే నాకు అర్థం కాదు. బరాబర్ని అడుగుతా ఉన్నాను. వాళ్ళు 10 ఏళ్ళు మీరు ఏ కళాకారుని గుర్తించరు? ఏ అమరవీరుల స్తూపాన్ని కలిసి ఆ ఎక్కయ్య ఎందుకు మీరు గుర్తించలేదు? తెలంగాణ గీతాన్ని ఎందుకు మీరు అధికారికంగా చేయలేదు? తెలంగాణ తల్లిని మీరు ఎందుకు అధికారికంగా ఆవిష్కరించలేదు? దీనిపైన సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఉందా? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారా? 10 ఏళ్ళు ఏది ఒక ఎక్కడో దాక్కున్న కలుగు లెక్క ఉన్నారు మీరంతా కూడా. ఎక్కడ దాక్కున్న 10 ఏళ్ళు మీరు? 10 ఏళ్ళు మీరు ఎందుకు నోరు మెదపలేదు? కేసీఆర్ అరాచకాలపైన, అక్రమాలపైన, తెలంగాణ అస్తిత్వం పైన విధ్వంసం చేస్తూ ఉంటే మీరంతా ఎక్కడ పోయినరు? ఎవరికి సంకరాక్తా ఉన్నారు? ఎవరికి ఊడిగం చేస్తూ ఉన్నారు? ఎవరికి బానిస కుక్కలా వ్యవహరిస్తూ ఉన్నారు? వీటి గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకంటే నేను చెప్తా ఉన్నాను, నేను ఓపెన్గా చెప్తా ఉన్నాను, నందిని సిద్ధారెడ్డిని కానీ దేశ్పాల్ శ్రీనివాస్ కానీ వాళ్ళను విమర్శించే స్థాయి నాది కాదు. కాకపోతే వాళ్ళు లైన్ దాటి వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క స్థాయిని దిగజార్చుకొని విమర్శిస్తూ ఉన్నారు కాబట్టి నేను కూడా ఈ విధంగా అగ్రెసివ్గా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పటికైనా కానీ బుద్ధి మార్చుకోమని చెప్తా ఉన్నాం.